హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ నేనైతే వ్లాగ్ షూట్ చేస్తున్నాను అండ్ షేర్ చేసుకుంటున్నాను మీతో కూడా. మా వదిన వాళ్ళ ఇంటికి ఫెస్టివల్కి అయితే వెళ్ళాము. దాని దగ్గరలో రామనారాయణ టెంపుల్ అని చెప్పి విజయనగరంలో ఉంది. మా అన్నయ్య వెళ్దాము అని అన్నాడు. నేనైతే ఎప్పుడు వినలేదు అండ్ చూడలేదు కూడా. మా అన్నయ్య నేను వెళ్ళలేదు, ఎలా ఉంటుంది ఏంటి అని అంటే నాకు గూగుల్ సెర్చ్ చేసి ఎలా ఉంటుంది పిక్చర్ అని చెప్పి చూపించాడు. అండ్ అదొక బాణంలా ఉంది, బాణం షేప్లో ఉంటుంది. మనకి కింద నుంచి అంతేం తెలియదు. డ్రోన్ క్యాప్చర్స్ ఉంటే నేను మీకు వీడియో షేర్ పిక్చర్ షేర్ చేస్తాను, చూసేయండి. మనం వచ్చినండి ఫస్ట్ మనం వెళ్ళి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఒక పర్సన్కి 60 రూపీస్ అనమాట. నేనైతే వెళ్ళి లైన్లో నించొని ఎంట్రీ టికెట్ అయితే తీసుకుని. మీరు ఎప్పుడైనా సరే ఈ ప్లేస్కి విజిట్ చేయాలనుకుంటే కనుక మార్నింగ్ టైం ఏం ఉండదు. మీరు కరెక్ట్గా ఈవినింగ్ 5 ఆ టైంకి వెళ్ళారంటే ఈవినింగ్ వ్యూ ఉంటుంది అండ్ నైట్ టైం లైట్స్ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది చూడడానికి మనకి వ్యూ అనేది. అండ్ మేము టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయినాక ఆ వ్యూ అదంతా చూసినాక ఒక బృందావనంలో అనిపించింది అనమాట. మొత్తం అంతా ఇది ధనుషాకారంలో కదా ఉంటుంది. ఆ ధనుషాకారం అంతా మనకి కింద నుంచి ఏం కనిపించదు, డ్రోన్ వ్యూలో అయితే మనకి అంత తెలుస్తుంది. అండ్ సంక్రాంతి ఒకటి కదా, జనాలు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. నేను లోపలికి వెళ్ళండి కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూడడం, ఎప్పుడు రాలేదు, ఈ ప్లేస్ గురించి వెళ్ళలేదు కూడా. మా అన్నీ చెప్తే తప్ప నాకు ఏం తెలియలేదు. అని చూసి నేను బాగా ఎగ్జైట్ ఫీల్ అయిపోయి చుట్టూ మొక్కలు, పువ్వులు, ఆ నేచర్ అదంతా పచ్చగా చాలా ప్లెజెంట్గా అనిపించింది చూడడానికి. అండ్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటే కన్ఫామ్గా ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళండి. ఈవినింగ్ వెళ్ళినాక మీరు ఈవినింగ్ టైంలో వితౌట్ లైట్ అండ్ విత్ లైట్స్ కూడా మీకు చూడడానికి అవుతుంది కదా. అండ్ జనాలు అందరూ ఫుల్గా అయితే ఉన్నారు. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే మీరు లెఫ్ట్ సైడ్ నుంచి మెట్లు అయితే ఎక్కండి. రైట్ సైడ్ నుంచి వద్దు, రైట్ సైడ్ నుంచి మనకి ఎగ్జిట్ అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి మెట్లు ఎక్కితే మనం విష్ణుమూర్తి టెంపుల్కి వెళ్తాం అనమాట. అండ్ ఇది 2 ఫ్లోర్స్ ఉంటాయి. అండ్ పదండి మీకైతే నేను చూపించేస్తాను. మొత్తం మనకి కోవెల్లో 2 గుళ్ళు అయితే ఉంటాయి. పదండి నేను మీకు చూపించేస్తాను. అండ్ మన పైకి వెళ్ళిన తర్వాత ఒకవైపు విష్ణుమూర్తి అండ్ ఇంకోవైపు రాముల వారి కోవెల ఉంటుంది. అండ్ మధ్యలో మనకి ఇలాగా ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది అనమాట. చూస్తున్నారా, లైటింగ్స్తోని మంచిగా కనిపిస్తారు. అండ్ డిఫరెంట్ ప్రొజెక్టర్స్ అయినా వేసి మనకి చూపిస్తున్నారు అనమాట. మేము అక్కడ చాలాసేపు నించొని ఉండిపోయి చాలా చూస్తూ ఉన్నాము. అందరూ చాలా మంది అక్కడ ఉండిపోయి చూస్తున్నారు. మనం దగ్గర నుంచి కూడా వెళ్ళి చూడవచ్చు, కానీ దూరం నుంచి మనం క్లియర్గా కనిపిస్తుంది కదా. మేము దూరం నుంచి చూసాము అండ్ దగ్గరికి వెళ్ళి కూడా మనం అయితే చూసేసాము. అండ్ చూడండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. స్వామికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పెద్ద పెద్ద హాల్స్ అనమాట. అవి హాల్స్లోని విగ్రహాలు ఉంటాయి. లోపలంతా రామాయణం అంతా విగ్రహాలతో కట్టి మరీ చూపించారు. ధనుస్సు మొత్తం 2 భాగాలుగా మనం ఒకవైపు ఉన్నాము, వెళ్ళేటప్పుడు ఒకవైపు, వచ్చేటప్పుడు ఒకవైపు నుంచి వస్తామన్నమాట. ప్రపంచంలోనే అతి పెద్ద ధనుసు ఆకారంలో ఉన్న రామాలయం ఇది. చూస్తున్నారు కదా. ఫస్ట్ మీరు ఎప్పుడు వెళ్ళినా సరే టెంపుల్కి శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని వెళ్ళాలి అనమాట. అటు నుంచి రాకండి. మనం లోపలికి వెళ్ళగానే రామాయణం అంతా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా పెద్ద హాల్ మొత్తం మనకి 3D పిక్చర్స్తోని కట్టి మనకి రామాయణం అంతా చూపించారు. ఇలాగా విష్ణుమూర్తి రాముల వారికి ఎలా జన్మించారో మొత్తం చిత్రాల వారిగా కళ్ళకు కట్టినట్టుగా అంతా కనిపిస్తుంది. చూస్తున్నారు, మనకి కింద తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో కూడా మనకి కింద అనేది రాసి పెట్టారు. పిల్లలు ఎవరైనా తీసుకొని వెళ్తే మంచిగా చూస్తారు రామాయణం ఇవన్నీ. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు అంత ఇంట్రెస్టింగ్గా ఎవరికి అనిపించట్లేదు. చెప్తారు కదా అందరూ, మనం వినేదానికంటే చూసి ఆ కింద ఉన్న చదివితే కూడా మనకి కొంచెం బాగా అర్థమవుతుంది కదా. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కన్ఫామ్గా తీసుకువెళ్ళేది చూపించండి. మనకి రామాయణం అంటే ఏంటి అసలు మొత్తం స్టోరీతో పాటు మనకి పిక్చర్స్తో పాటు మనకి కింద ఇచ్చారు కదా, క్లియర్గా అర్థమవుతుంది అనమాట. పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారు చూసి. వాళ్ళకి మైండ్లో కూడా పెట్టుకుంటారు అనమాట ఇలాంటివన్నీ చూపిస్తూ ఉన్నప్పుడు. ఓకే, ఇలా స్టోరీ ఇది ఇలా పిక్చర్స్ చూస్తూ ఉంటే వాళ్ళకి కింద చదివింది అర్థం అవ్వకపోయినా పిక్చర్ చూసి మనం చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది.
నుంచి బయటికి రాగానే మిడిల్‌లో ఆంజనేయస్వామి వారు ఉంటారనమాట. అని చూస్తున్నారు ఎంత నిండుగా కళకళలాడుతున్నారు. పైన నెలవంక చుట్టూ జనాలు అంతా ఫుల్ రష్ ఉంది. ఈ ఆంజనేయస్వామి వారి హైట్ 67 అడుగులు అనమాట విగ్రహము. ఆ విగ్రహం పైన ఈవినింగ్ 6 అయ్యేసరికి లేజర్ లైట్ వేసి అంటే లేజర్ షో వేస్తారనమాట. మొత్తం రామాయణం అంతా ఆంజనేయస్వామి పైన లేజర్ షో వేస్తారు. మీకు దూరం నుంచి చూపించాను కదా, మేము ఇక్కడే ఉండి చూసాము అని చెప్పేసి, అలా అనమాట. మనకు లేజర్ షో వేసి ఆంజనేయస్వామి వైపు పైన పడేలాగా అయితే వేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా అంతా వెళ్ళి చూసాము. మనకి ధనుస్సులో ఒక కోణం ఇలా ఆంజనేయస్వామి బ్యాక్ సైడ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి మేము ఇది నెక్స్ట్ ఆంజనేయస్వామి వారి నుంచి మళ్ళీ లోపలికి వెళ్తే ఇది రెండో హాల్ అనమాట. అక్కడ మనం సగం చూసాం కదా రామాయణం, ఉన్న హాఫ్ రామాయణం అంతా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ మొత్తం చూసుకుంటూ వెళ్ళాము. అండ్ కింద చూసాం అనమాట. కింద లక్ష్మీదేవి సరస్వతీదేవి అమ్మవారు ఉన్నారు కదా, అక్కడ ఆన్ చేశారనమాట. అది చూస్తున్నాను అక్కడ నుంచి. అండ్ మొత్తం ఈ గుడి మొత్తం ప్రాంగణం ఈ ధనుసు ఆకారంలో ఉన్నదంతా 16 ఎకరాల స్థలంలో అనేది నిర్మించారు. ఇది 2014లో ఈ గుడి అనేది కట్టారంట. 9 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి వచ్చి. అండ్ చూస్తున్నారా ఇక్కడ రామాయణం సంబంధించినంత అక్కడ మ్యాటర్ రాశారు. లోపల నుంచి బయటకు రాగానే ఇది చూసాము. ఇది సుగ్రీవ గోశాల. రామాయణంలో మనకి ఏ పేర్లు ఉంటాయో ఇక్కడ మ్యాక్సిమం అన్నీ అవే పేర్లతో ఉంటాయి అన్నమాట. మందిరము అవంతా మొత్తం రామాయణంలో ఉండే పేర్లే మనకు కనిపిస్తాయి. అండ్ ఇది చూసారు కదా రాముల వారి గుడి అనమాట. మనకి అటు సైడు విష్ణువు గుడి అండ్ ఇటు సైడ్ రాముల వారి గుడి ఉంటుంది. మనం ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి మనం కిందకి అనేది వెళ్ళొచ్చు అనమాట. మేము కిందకి కూడా వెళ్ళాము. అండ్ జస్ట్ అదంతా మనకి ఒక పచ్చని వాతావరణం, అదంతా మనకి ఎంత చక్కగా ఉందంటే పచ్చని మొక్కలతో కలకలాడుతూ ఉన్నది. నేను మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఈవినింగ్ రండి, అప్పుడు మీకు క్లియర్గా బాగుంటుంది చూడడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.